రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాటలకు పలువురు యువత నృత్యాలు చేస్తూ ఒంగోలు నగరంలో సందడి చేశారు. చర్చి సెంటర్, కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో డాన్సులు చేస్తూ అందరినీ ఆకర్షించారు. సమీర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు యువత ఉత్సాహంగా పాల్గొని డాన్సులు వేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, సతీమణి శ్రీ కావ్య పాల్గొని నృత్యాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సిటీ కన్వీనర్ కటారి శంకర్, మహిళా అధ్యక్షురాలు మాధవి, కార్పొరేటర్లు యన్మల నాగరాజు, ఇమ్రాన్, తిరుమల, జడా వెంకటేష్, అనురాధ, సువర్ణ, బైరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇచ్చిన ఎండకు అదిరిపోతుంది. జనాలు వెళ్ళిపోతున్నారు. పేదవాడి కలలను సాకారం చేసి అన్న మాట నిలుపు
ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవుల పల్లెల నడిపిండు అభివృద్ధి పదవుల పల్లెల నడిపిండు అన్నాని అంతనాడు ఆదరించినాడు అన్ని తానై ప్రేమంత పంచినాడు మీకు మంచి జరిగి ఉన్నా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరేవ్వండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఇచ్చిన ఓటు తప్పిత ఓటు వేయుద్దని చెప్పిన తప్పున్నది కూర్చోవడమే మీ ఎజెండా రాష్ట్రంలో సిద్ధ మహాసభలు మరి జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి సిద్ధ మహాసభలకి ఏ రకంగా జనాలు వస్తున్నారో అందరం చూస్తున్నాం. మరి ఆ సభలకి ప్రతి జిల్లాలో కూడా ఆ సభలు జరిగేటప్పుడు ఒక 2 days ముందు హెడ్ క్వార్టర్స్లో మరి ఇటువంటి స్ట్రీట్ డ్యాన్సర్స్ తోటి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ మరి జనాలకు అర్థమయ్యేటట్టుగా వారు డ్యాన్స్ రూపంలో మరి డ్యాన్స్ చేసి ఆ విన్యాసం ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం చూస్తే అదేవిధంగా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి అతను సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఎన్నో మంచి పథకాలు ఎన్నో మంచి సంక్షేమ మరి ప్రజలకి బీసీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ అందించడం జరిగింది. మరి అతని అవి కూడా అటువంటి ఏమైతే ఆయన మంచి పనులు చేసాడో అవి కూడా పాట రూపంలో మరి ఈ నృత్య రూపంలో ప్రదర్శిస్తున్నారు డ్యాన్సర్స్. మరి దీనికి చాలా స్పందన కూడా జరిగింది. ఇప్పుడు చర్చ్ సెంటర్లో కానీ మరి కొత్తపట్నం బస్టాండ్ సర్కిల్ దగ్గర కానీ ప్రజలంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు చూసి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే కదా ఇవి అని వారు చాలా ఆనందం కూడా వ్యక్తం చేశారు. మరి దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి విజయం అందించాలని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటూ